ఇక పొలిటికల్గా చూసుకున్నట్టయితే ఇక మహేష్ గౌడ్ పైన ఒక టీవీ ఛానల్ సంబంధించినటువంటి దాంట్లో భాగంగా ఆ, ఆ, ఆయన పైన లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ ఛానల్ని అడ్డు పెట్టుకొని అనేది ఒక వార్త వస్తూ ఉన్నది కదా. సో మొత్తానికి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే రేవంత్ రెడ్డి ఓర్చకుంటేనే రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ యొక్క వార్త ప్రచారం కూడా అయింది అనేది ఏదైతే ఒక వార్తలు వస్తూ ఉన్నాయో దాంట్లో భాగంగా ఆయన నిన్న మాట్లాడడం కూడా జరిగింది, స్పందించడం కూడా జరిగింది. నేను సీఎం కలిసి పనిచేయడం కొందరికి నచ్చలేదు, అందుకే నాపై అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నారు. మహేష్ గౌడ్ 20 నెలలుగా నా పనితీరు ఏంటో మా పార్టీ నేతలకు తెలుసు. ఏఐసిసి దృష్టిలో నేనే బెస్ట్ పీసీసీ చీఫ్. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతానని వెల్లడి. బయటికి మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే ముఖ్యంగా మహేష్ గౌడ్ పైన చాలా భారీ ఎత్తున పార్టీలో కుట్ర జరుగుతుందనేది ప్రధానంగా తెలుస్తున్నటువంటి మాట. సార్ ఎవరు చేస్తూ ఉన్నారు అంటే ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యలోనే ఉంటాయి కదా పోటీలు అంతా కూడా వాళ్ళే తొక్కుకుంటారు. తాను సీఎం రేవంత్ కలిసి పనిచేయడం కొందరికి మింగుడు పడడం లేదని, అందుకే తనపై అసత్యాలు ప్రసారం చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మండిపడ్డారు. పీసీసీ చీఫ్గా గత 20 నెలలుగా నా పనితీరేంటో మా పార్టీ నేతలకు తెలుసు. నేను ఎలా పనిచేస్తున్నాననేది అంచనా వేసేది మా సీఎం, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే. ఏదో ఓ న్యూస్ ఛానల్లో నాపై వచ్చిన వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదు. జిల్లాల్లో మా పార్టీ నాయకులకు కూడా ఇదే చెప్పాను. ఆ వార్తను ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పారు. సో నిన్న అంటే ఈ మీడియా ఏదైతే కాంగ్రెస్ మీడియాగా కాంగ్రెస్ పార్టీ ఛానల్గా ప్రచారంలో ఉన్నటువంటి ఛానల్ అదంతా కూడా ఆ ఛానల్ అంతా కూడా రేవంత్ రెడ్డి సోదరు నడిపిస్తున్నటువంటి ఛానల్గా పేరున్నది ఆ ఛానల్కి. మరి ఆ రేవంత్ రెడ్డి సోదరులే కనుసల్లో నడుస్తున్నటువంటి ఛానల్లో అదే పార్టీకి సంబంధించినటువంటి ఒక పీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ గౌడ్ పైన ఈ విధమైనటువంటి వార్తలు ప్రచారం అయితే దీని వెనకాల ఎవరున్నారో అనేది చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. సరే మహేష్ గౌడ్కి కూడా ఉంటుంది లోపల, సరే సందర్భం వచ్చినప్పుడు చెప్తానని చెప్పేసి అంటున్నాడు తప్పించి ఇప్పటికిప్పుడు బయటకు వెళ్ళి నువ్వు నువ్వే చేసినావు, రేవంత్ రెడ్డి సోదరులు చేసినారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు చేసినని చెప్పేదానికి ఎక్కడ కూడా ఇప్పుడైతే బయటికి రాడు కదా. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆయన అంతరాత్మకు తెలుసు ఎవరు చేసిండ్రు ఏందనేది. కానీ అంత బయటికి చెప్పాడు, సమయం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండు కాంగ్రెస్ పార్టీ ఛానల్లోనే వ్యతిరేకమైనటువంటి వార్తలు వస్తూ ఉంటే అది గతంలో కూడా వచ్చినాయి. కొంతమంది మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన అనుకుంటా, వెంకటరెడ్డి పైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కూడా వచ్చినట్టున్నాయి వార్తలు. అంటే ఇదంతా కూడా కావాలని చెప్పేసి కొంతమంది రేవంత్ రెడ్డి అనుచరులే చేస్తున్నట్టుగా కొన్ని ఆరోపణలు అయితే బలంగా వినబడతా ఉన్నాయి. నిన్న ఆయనే గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిండ్రు, ఆ తర్వాత చిట్ చాట్ కూడా చేసిండ్రు. ఏఐసిసి దృష్టిలో తెలంగాణ పీసీసీ చీఫ్ ద బెస్ట్ అని ఉందన్నారు. స్వయంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తన పనితీరును ప్రశంసించారని మహేష్ గౌడ్ వివరించారు. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు గతంలో నా పనితీరును ప్రశంసిస్తూ వార్తలు ఇచ్చారు. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని బయట పెడతానే అన్నారు. గాంధీ భవన్ నిర్వహణను ట్రస్ట్ చూసుకుంటుందని, ఆ భవనం వెనకాల ఉన్న స్థలంలో ఏమైనా జరిగితే దాన్ని కూడా పార్టీ ఆఫీసుకు ఆపాదిస్తే ఎలా అని ప్రశ్నించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లిస్టును ఏఐసీసీకి పంపించానని, అన్ని హైకమాండ్ పరిశీలించి ఫైనల్ చేస్తుందన్నారు. ఇప్పటి వరకు పీసీసీ చీఫ్గా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇదేమీ ప్రాంతీయ పార్టీ కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ను నేనే ప్రకటించడానికి కాంగ్రెస్ జాతీయ పార్టీ, ఇప్పటికిప్పుడు నిర్ణయాలు మా పార్టీలో ఉండవు అని స్పష్టం చేశారు. క్యాబినెట్ విస్తరణ అనేది సీఎం పరిధిలోని అంశమని, అందులో పీసీసీ జోక్యం ఉండదని క్లారిటీ ఇచ్చారు. పీసీసీ మార్పు అనేది కాంగ్రెస్ హైకమాండ్ చూసుకుంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మొన్న కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఏంటిదంటే పీసీసీ అధ్యక్షుడిగా ఆ ప్లేస్లో వేరే వాళ్ళకి ఇచ్చేసి మంత్రివర్గంలోకి మహేష్ కుమార్ గౌడ్ని సైతం కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. సరే ఏదేమైనప్పటికీ కూడా వ్యూహాత్మకంగా మహేష్ గౌడ్కి సరే అవసరమైనట్లయితే ఉంటే మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు కూడా పీసీసీ అధ్యక్షుడిని రేవంత్ రెడ్డికి బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ కూడా బలంగా వినబడతా ఉన్నది. చూడాలి మరి ఏ విధంగా ఉంటుంది. ఈ మంత్రివర్గ కూర్పు కూడా అతి త్వరలో ఉండబోతా ఉన్నది. ఇంకా 2-3 మంత్రి పదవులు ఉన్నాయి కదా. సో దాంట్లో భాగంగా బీసీ వ్యక్తికి కూడా మంత్రి పదవి ఇచ్చిన మరోటి అని చెప్పేసి చెప్పుకోవడానికి మహేష్ కుమార్ని ఒక వ్యూహాత్మకంగా తప్పించేందుకు ఏమైనా స్కెచ్ వేస్తున్నారా అనేది దీన్ని బట్టి చూస్తే కనబడతా ఉంది. బీఆర్ఎస్ వచ్చేది లేదు, ఫ్యూచర్ సిటీని రద్దు చేసేది లేదు. తాము అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న హరీష్ రావు కామెంట్స్పై మహేష్ గౌడ్ మండిపడ్డారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది లేదు, ఫ్యూచర్ సిటీని రద్దు చేసేది లేదని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణకు తలమానికమని, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా సిటీని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం, తగినంత భూమి భద్రత ఉంటే విదేశీ పెట్టుబడులు తరలివస్తాయని, అన్ని హంగులతో సకాల సదుపాయాలతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే ఈ సిటీ వల్ల 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పిసిసి చెప్పారు. అంటే ఇప్పుడు మొత్తానికి ఇది రాకముందుకే 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పుడు రెడీగా ఉన్నారట. మొత్తం ఫ్యూచర్ సిటీని కట్టడే ఆలస్యం, ఇప్పుడు 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి గతంలో కూడా చెప్పిండు. ఏది కేటీఆర్ కూడా చెప్పిండు, ఓ మొత్తం వేల కోట్లు లక్షల కోట్ల పెట్టుబడులతో కంపెనీలు వచ్చినాయని చెప్పేసి. మరి అలా ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయో, ఏ కంపెనీలు వచ్చినాయో తెలియదు. కానీ తెలంగాణ భూములు మాత్రం వాళ్ళకి ఆల్రెడీ అప్పగించడం జరిగింది గంపగుత్తగా.